మనందరము లోకస్తులు కన్నా ఈరోజు క్రైస్తవ కుటుంబాలు చాలా భయపడుతున్న సందర్భాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. లోకస్తులు ఏం జరిగితే జరిగింది అని ఒక మొండిగా కూడా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మనకి అటు ఇటు అర్థం కాని పరిస్థితుల్లో చాలా మనం కృంగిపోతూ ఉంటాం. మనం కూడా చదువుకున్న పిల్లలైనా, ఉద్యోగాల కొరకు ఎదుగుతున్న పిల్లలైనా, అలానే వివాహాల కొరకైనా, గర్భఫలాల కొరకైనా, జీవితంలో గృహ నిర్మాణం చేసుకోవాలని, లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలి అని, ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అనుకున్న వారందరూ కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులు మనకి ఎదురైనప్పుడు వాటిలో మనందరం కూడా కృంగిపోతూ ఉంటాం. అయిపోయింది, నా లైఫ్ అయిపోయింది, నేను అనుభవించవలసిన సమయం అయిపోయింది, నేను ఎదురు చూసిన దాన్ని పొందుకోలేకపోయాను అని నిరుత్సాహపడి పూర్తిగా కృంగిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. ఎందుకు అలా కృంగిపోతారో అర్థం కాదు. కానీ లేఖనాలు అన్నీ కూడా ఎప్పుడు మనం కృంగిపోకుండా బలవంతులుగా ఉండాలి అని, ఎప్పుడు కూడా శక్తిమంతులుగా క్రైస్తవుడు ఉండాలి అని లేఖనాలన్నిటిని కూడా ప్రభు మన ఎదురుకి తీసుకొని వచ్చాడు. చిన్న జరగానే ఇంకా లైఫ్ మాది అయిపోయింది, ఇక జీవితం అయిపోయింది, ఇంక ఈ బ్రతికేందుకు, చనిపోతే పోతుంది అని కొన్ని సంఘటనలు మన జీవితంలో ఎదురైనప్పుడు తట్టుకోలేని పరిస్థితుల్లో మనిషి పూర్తిగా కూడా కృంగిపోతున్నాడు. కానీ మన అందరికీ కూడా ఆదరణ ఇచ్చే వాక్యం ఉంది అని మనం మర్చిపోతున్నాం. దేవుడు ఉన్నాడు అని మర్చిపోతున్నాం. దేవుడి యొక్క ఆలోచన ఉంది అని మనం మర్చిపోతున్నాం. మన దేవుడు బలవంతుడు, ఆయన ఏదైనా చేయగలిగేవాడు ఆయనే. ఏమీ లేదు కానీ ఉన్నట్లుగా చేయగలిగే శక్తిమంతుడు ఆయన ఒక్కడే. కానీ మనం మర్చిపోయి నా యొక్క జీవితం స్పాయిల్ అయిపోయింది, నా బ్రతుకు ఇంతే, నేను ఎంతో నిరీక్షణ కలిగి ఉన్నాను, ఏదో చేద్దాం అనుకున్నాను, ఎక్కడికో చేరుకుందాం అనుకున్నాను, కానీ ఆటంకం వచ్చింది, కానీ పరిస్థితులు ఎలా వచ్చాయి, ఇక అంత అయిపోయింది అనే విధంగా చాలామంది జీవితంలో కృంగుదల అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితి అంతా చూసినప్పుడు దేవుడు ఒకరోజు తన దైవ సేవకుని పిలిచి ఒక విషయం మాట్లాడుతూ ఉన్నాడు. తన దైవ సేవకుని పిలిచాడు దేవుడు తన యొద్దకి. పిలిచి తన ప్రజల గురించి ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? దేవుడు సమస్తాన్ని ఎరిగిన వాడండి ఆయన, సమస్తాన్ని ఎరిగినవాడు ఆయన. ఈరోజు నీ స్థితి బయట వారికి ఎవరికి కూడా మనం చెప్పుకోలేము. ఒకవేళ చెప్పినా కొంతవరకు చెప్పగలం, కానీ మన హృదయంలో అంతా కూడా వారితో విషదపరచలేని పరిస్థితులు మన హృదయం అంతా నిండిపోయి ఉంటాయి. అంటే వాటిని చెప్పుకుని ఉచ్చరించడానికి మాటలు కూడా ఉండవు కొన్ని. అంత బాధ, అంత వేదన, అంత కృంగుదల మనలో ఉంటుంది. కానీ దేవుడు అనేకమైన విషయాలను దానిలో పొందుపరిచుంచాడు. అందుకే దేవుడు మన గురించి గొప్పగా చెప్పేది ఏమిటి అంటే, ఎలాంటి న్యాయ విధులు, ఎలాంటి ధర్మశాస్త్రము కలిగిన జనాంగము ఎవరైనా ఉన్నారా అంటే, ఇంత గొప్ప ఆలోచన ఇచ్చే గ్రంథము నీ ఎదుటుంది అంటాడు. నిన్ను బలపరిచి ధైర్యపరిచే గ్రంథము నీ ఎదుటుంది. ఇలాంటి జీవము కలిగిన గ్రంథం కలిగిన ప్రజలు ఎవరైనా ఉన్నారా? చూసే దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఆయన అంత జీవము కలిగిన మాటలండి ఇవి. దీన్ని మనం హత్తుకోవాలి. అందుకే దేవుడు బాసికంగా కట్టుకోండి, కంకణంగా కట్టుకోండి, మెడలో హారంగా ధరించుకోండి, మీ నడుంకి కట్టుకోండి, మీ వస్త్రాల మీద రాసుకోండి అని చెప్తాడు. మీ హృదయం అనే పలకల మీద ముద్రించుకోండి అంటాడు. అంత శ్రేష్టమైనవని. వీటికి మనం దూరంగా ఉండటం వల్ల ఈ భయాలన్నీ కూడా, వాటిని అర్థం చేసుకోకపోవటం వల్ల ఇవన్నీ కృంగుదల మన జీవితంలో. చనిపోవటానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం. ఎప్పుడు ఆలోచన అంతా కూడా సంతోషం లేని జీవితాలు, ఎప్పుడు దుఃఖము, ఎప్పుడు వేదన, ఎప్పుడు ఇసుగుదల, ఎప్పుడు కృంగుదల, ఏ మాట మాట్లాడి నిరుత్సాహమే. ఎవరిని కదిలించినా కూడా ఏముందే జీవితం, ఏంటి బాధలు, ఏంటి పరిస్థితి, దేవుడు ఎక్కడ ఆలకించాడు, దేవుడు ఎక్కడున్నాడు అనే ప్రశ్నలు వేసే పరిస్థితులు కూడా వచ్చాయి. కానీ ఇవన్నీ ఎరిగిన దేవుడు ఒక దినాన తన దైవ సేవకుని పిలిచి చక్కని ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, బైబిల్ గ్రంథంలో యెహెజ్కేలు పుస్తకము 37వ అధ్యాయము 11వ వాక్య భాగంలోనికి వెళ్ళి ఆ మాటని చదువుకుందాం. అప్పుడు దేవుడు నాతో ఇట్లా నేను దైవ సేవకుని పిలిచి, భక్తుడైన ప్రవక్త అయిన యెహెజ్కేలుని పిలిచి
ఆ హెస్కేలుతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను. ఏమనుకుంటున్నారు ప్రజలు అంటే, ప్రజలు అనుకుంటున్నారంట మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను. చాలా ఆశపడ్డాం కదా, ఏదో జరుగుతుంది, ఎక్కడికో వెళదాం, ఏదో సాధిద్దాం, ఏదో మంచి దొరుకుతుంది, లైఫ్ బాగుంటుంది అని ఎదురు చూశాం కదా, మన ఆశలన్నీ ఏమైపోయాయి? విఫలమైపోయాయి, సఫలం అవ్వలేదు. ఎన్ని ఆశలు పడ్డామో, ఎంత నిరీక్షణ కలిగి ఉన్నామో, ఈరోజు ప్రభు దగ్గరికి వస్తే ఏదో జరిగిద్ది అనుకున్నాం, ఏదో జరిగింది అని ఆశలు విఫలమైపోయాయి అని ప్రజలు అనుకుంటున్నారంట. ఎముకలు వెండిపోయాయి, శరీరంలో ఆరోగ్యం లేదు, శరీరం బలహీన పడిపోయింది, అవయవాలు డ్యామేజ్ అయిపోయాయి, మా ఆశలన్నీ కూడా విఫలమాయను, మనము నాశనమైపోతిమి, మేము నాశనమైపోయాం అని అనుకుని, మా జీవితాలు నాశనమైపోతున్నాయి, ఇక బ్రతుకులే అని అనుకుంటున్నారంట ప్రజలు. దేవుడికి తెలుసండి నువ్వేమనుకుంటున్నావో, నీ బాధ ఏంటో, నీ దుఃఖం ఏంటో. అయ్యో ఏదో పోయింది, నా జీవితం ఇంతే అని నిరుత్సాహపడుతున్న ఒక క్రైస్తవుడి గురించి మాట్లాడుతున్నాడు. ఒక అన్య జనాంగం గురించి ప్రభు ఇక్కడ మాట్లాడటం లేదు, ఒక క్రైస్తవుడి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఇదిగో ఆయన పిల్లలు ఏమనుకుంటున్నారో తన యొక్క దాసుడికి తెలియచేస్తూ ఉన్నాడు. అయ్యా ఇలా హృదయాలు చూడు, అందరూ కృంగిపోతున్నారు, అందరూ వేదన చెందుతున్నారు, అంతా అయిపోయింది జీవితం అంతా అనుకుంటున్నారు, ఇంకేం సాధిస్తామో అనుకుంటున్నారు. అందుకే రాత్రి ఉపవాస దినంలో కూడా ప్రభు ఒక చక్కని మాట మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడాడు? ఆయన రాత్రి ఉపవాస దినంలో, ఈరోజు అంత అయిపోయింది, మేము అనుకున్న సమయం దాటిపోయింది, మాకేమీ దొరకలేదు, మీ ఫలాన్ని అనుభవించలేదు అని కృంగిపోతూ ఉన్న జనాంగం గురించి రాత్రి ఒక చక్కని విషయాన్ని మనం మాట్లాడాం. ఏం మాట్లాడాం? ప్రతిదానికి సమయం ఉంది, ప్రతిదానికి సమయం ఉంది అని ప్రభు చెప్పాడు. ప్రతిదానికి సమయం ఉందని చెప్తున్నాడు ఆయన. అక్కడ కింద 11వ వచనం 12వ వచనంలో కూడా రాస్తూ, 11వ వచనంలో ఏం చదివాం మనం? ప్రతిదానికి 3వ అధ్యాయము 11వ వచనం చదివాం కదా. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు. జాగ్రత్తగా మాట గమనించాలి. రాత్రి ఉపవాస దినంలో దేవుడు మాట్లాడిన శ్రేష్టమైన మాటలండి. మీరు కూడా అవకాశం ఉన్నంత వరకు ఆ శనివారం ఉపవాస ఆరాధనలో పాల్గొనడానికి మీరు ప్రయత్నం చేయండి. ఇంకా ఆత్మీయంగా నేను బలపడాలి, ఆత్మీయంగా ఇంకా ఏది నేను ఎదగాలి అనుకున్న ప్రతి వ్యక్తి కూడా అవకాశం ఉన్నంత వరకు శనివారం ఉపవాస ఆరాధనలో ఒక 1.5 hours 6:30 to 8 o'clock ఎలా అయినా నేను దేవుడి సన్నిధిలో నేను విని ఆ వాక్యంలో నేను బలపడాలని ఒక ఆశ కలిగి ఉండాలి. దానిలో ఆయన అంటున్న మాట ఏంటి? చదవండి. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు అన్నాడు. దేని కాలములో ఏది ఉండాలో ఆ కాలాలు నిర్ణయించాడు. మన జీవితంలో ఏ కాలంలో మనకి ఏమి ఇవ్వాలో, ఏ కాలంలో నీకేం కావాలో, ఏ కాలంలో నేను ఏ స్థితికి తీసుకొని వెళ్ళాలో దేవుడు చక్కగా అమర్చాడంట మన జీవితంలో. ప్రతిదానికి ఒక సమయం ఉంది. నువ్వు సమయం అయిపోయింది అనుకుంటున్నావే, సమయం అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ఎముకలు ఎండిపోయాయి, ఆశించినది నా జీవితంలో జరగలేదు, మేమంతా నాశనం అయిపోతున్నాం, మన జీవితం మన బ్రతుకులంతా ఎలానే ఉన్నాయని మనం అనుకుంటున్నాం. కారణం లోకాన్ని వెంబడిస్తూ లోకంలో ఆశలు కలిగి లోకంలో ఏదో చేద్దామని వెళ్ళిపోయి మన జీవితాలు పాడు చేసుకొని ఈరోజు దేవుడి ముందుకు వచ్చి ప్రశ్నిస్తున్నాం. మా జీవితాలు పాడైపోయాయి. అందుకే వాక్యం చెప్తుంది, ప్రతిదానికి సమయము కలదు. ప్రతిదానికి ఉంది ఒక సమయం. దేవుడు అంట ఏ కాలంలో నీకేం కావాలో ఖచ్చితంగా దేవుడు అక్కడేమంటాడు, దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు, దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. సమస్తమును దేవుడు నియమించి ఉన్నాడు. ఆయన సమస్తము నియమించి ఉన్నాడు. ఈ మాట ఇప్పుడు నీ హృదయంలో పెట్టుకో. అన్ని చక్కగా ఆయన అమర్చున్నాడు. ఆయన ఆ సమయంలో దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మనం మరొక మాట ఏం చెప్పుకున్నాం? మనం తన కాలమునందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నాడు.
తన భక్తుడి గురించి, తను విశ్వసిస్తున్న కుమారుడి గురించి, కుమార్తె కొరకు, తను ప్రేమిస్తున్న పిల్లల కొరకు దేవుడు అన్నాడో తెలుసా? ఆయన ఇచ్చిన శ్రేష్టమైన ఒక బహుమానం ఏంటో తెలుసా? తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నువ్వు ఉంటావు. తగిన కాలం ఉంది. నువ్వు ఫలం ఇవ్వటానికి ఒక కాలం పెట్టాడు దేవుడు. నాకు ఒక కాలం ఉంది, నీకు ఒక కాలం ఉంది. నీ కాలం ముందు వచ్చింది, నా కాలం ఆలస్యమైందని నేను చింతించక్కర్లేదు. ఖచ్చితంగా దేవుడు చక్కగా అమర్చాడు. ఆయన జ్ఞాని, ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. ప్రతిదానికి కాలం ఉంది. ఈరోజు ముందు నాకు ఇచ్చాడు అసలు అవకాశం, నాకన్నా ముందు నీకు ఇచ్చాడు అవకాశం, మరొకరికి ఇచ్చాడు అవకాశం. ఆ కాలము ఈరోజు ఒక చెట్టు ఫలాన్ని ఒక కాలంలో ఇస్తే మరొక చెట్టు మరొక కాలంలో ఫలాన్ని ఇస్తుంది, మరొక చెట్టు మరొక కాలంలో ఫలాన్ని ఇస్తుంది. ఈరోజు ఒక చెట్టు పూచే పువ్వులు ఈ కాలంలోనే వస్తాయి, మరొక కాలంలో ఇవి రావు, మరొక కాలంలో మరొకటి వస్తాయి. ఈరోజు మన ఆత్మీయ జీవితాన్ని కూడా జాగ్రత్తగా గమనించాలి. కృంగిపోయాను, బలహీనమైపోయాను, అంతా అయిపోయింది అని మనం అనుకుంటున్నాం. కాదు, దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు ఆ భక్తుడితో? ఏమని మాట్లాడాడు చూడండి. ఎండిపోయెను, మా ఆశ విఫలమైపోయింది, మేము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు అని ఈ ప్రజలు అనుకొనుచున్నారు. దేవుడు అంటున్నాడు, ఈ ప్రజలు అలా అనుకుంటున్నారు. దైవ సేవకుడా, ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా? విమోచింపబడిన ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా? రక్షింపబడిన ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా? మా జీవితం అయిపోయింది. ఈరోజు శరీరంలో వ్యాధి ఉంది, ఈరోజు మరణకరమైన ఒక వ్యాధి మన జీవితంలోకి వచ్చినా ప్రభు అన్నాడు, మరణపు అంచులకి వెళ్ళినా అక్కడి నుండి పిలుస్తాను నిన్ను. అయిపోయింది, మరణం అయిపోయింది, మరణపు అంచులకి వెళ్ళిపోయావు, ఇక డెడ్ అయిపోవాలి, ఏ ఆధారము లేదు. ప్రభు అంటాడు, ఆ మరణపు అంచులకి వెళ్ళిన నిన్ను అక్కడి నుండి నేను పిలుస్తాను అని చెప్పాడు. మాటలు మర్చిపోతున్నామే. ఒక కాలం ఉంది, నిన్ను పిలవటానికి ఒక కాలం ఉంది, నిన్ను లేవనెత్తడానికి ఒక కాలం ఉంది, నిలబెట్టడానికి ఒక కాలం ఉంది. అందుకే ఆ మాట అంటున్నాడు, మరణపు అంచులకి వెళ్ళినా, చివరి దినంలో డెడ్, ఇక పూర్తిగా లైఫ్ స్పాయిల్ అయిపోయింది అనుకున్న ఆ సమయంలోనే నిన్ను చిగురింపజేసి మంచి ఆయుధంగా దేవుడు తయారు చేయగలడు. దేవుడు శక్తిమంతుడు. ఈరోజు కుంగిపోతుంది, అవయవాలు పాడైపోయాయి, దేహం పాడైపోయింది, జీవితం పాడైపోతుంది అనుకుంటున్న వారితో అంటున్నాడు, ఓ దైవ సేవకుడా, ఇదిగో నా ప్రజలు ఈ విధంగా అనుకుంటున్నారు, వారితో ఒక విషయాన్ని చెప్పు అంటున్నాడు. ఏమని చెప్తున్నాడు అక్కడ? ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరుస్తాను. ఒక సమాధి స్థితిలో ఉన్నావు, పూర్తిగా చచ్చిపోయాను, నా జీవితం ఇంతే అని పూర్తిగా ఏమైపోయామంటే మనసంతా వదిలేశాం, ఆశలన్నీ వదిలివేశాం, ఇక నిరీక్షణ లేదు, హోప్ లేదు, ఏది లేని ఒక సమాధి స్థితిలోనికి వెళ్ళిపోయాం. ఇది ఎంత భయంకరమో తెలుసా? కొంతమంది జీవితాలు ఇంకేమీ ఆశ ఉండదు, అయిపోయింది, అంతా అయిపోయిందని ఎప్పుడైతే మనం అనుకుంటున్నామో చివరికి సమాధి స్థితిలో ఒక మంచం మీదకి వెళ్ళిపోతాడు మనిషి. ఎప్పుడైతే నువ్వు అంత అయిపోయింది నా జీవితం పాడైపోయిందని ఎప్పుడైతే నెగిటివ్గా ఆలోచించుకుంటూ నీవుగానే పూర్తిగా దానిలోకి ఇన్వాల్వ్ అయిపోతావో నీకు వెళ్ళేది సమాధి స్థితే. ఏముండదు, ఇక ఆశ లేదు, ఆశయాలు లేవు, ఆలోచనలు లేవు, ఉద్దేశాలు ఏమీ లేవు, పూర్తిగా సమాధి స్థితి. అందుకే దేవుడు ఇక్కడ అంటున్నాడు, వారిని నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరుస్తాను. హల్లెలూయా. నీవున్న సమాధి స్థితిని నేను తెరుస్తాను. ఈ వాక్యం వింటున్న ఎవరైనా సరే, దేవుడు మాట్లాడుతున్న ఈ ప్రవచన వాక్యాన్ని ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలో నువ్వు వేదన బాధను అనుభవిస్తున్నావో నీ సమాధులు నేను తెరుస్తాను అని చెప్తున్నాడు ఆయన. ఏ ఆశ లేకుండా ఉన్నావే, నా కుటుంబం ఇంతే, నా కుటుంబం ఈ విధంగానే పాడైపోతుందా, నా జీవితాలు ఎలానే పాడైపోతాయా, నాకు ఇంతేనా అనుకున్న వారు అందరితో చెప్తున్నాడు, మీ సమాధులని నేను తెరుస్తాను. సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. దేశంలోనికి నేను తీసుకొని వస్తాను. సమాధుల్లో నుంచి లేపి ఏదైతే వాగ్దానం చేశానో వాగ్దాన భూమిలోనికి మిమ్మల్ని తీసుకొని వస్తాను. నా ప్రజలారా నేను సమాధులను తెరచి సమాధులలో ఉన్న మిమ్ములను బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని, నేను నీ దేవుడినై ఉన్నాను అని మీరు తెలుసుకొందురు. హల్లెలూయా.
నేను దేవుణ్ణని మీరు తెలుసుకునే విధంగా మిమ్మల్ని సమాధుల్లో నుంచి నేను బయటికి తీసుకొని వస్తాను. నిరుత్సాహపడవద్దు. ఆశలు అడిగంటిపోయాయి. మా ఆలోచనలో ఏం ఆలోచించాం, ఏమీ జరగలేదు, సఫలం అవ్వలేదు. మా యొక్క ఎముకలు ఎండిపోయా, దేహం అంతా కూడా వాడిపోయింది. ఇంక మేమేం చేయగలం, మేమేం సాధించగలం అనుకుంటున్నావేమో. ప్రతిదానికి సమయం ఉంది. ప్రతి దానికి ఒక సమయం ఉంది. దేవుడు చక్కగా మన జీవితంలో అమర్చాడు. ఆయన సుఖ దుఃఖములను నరుడి యొక్క జీవితంలో అంటే దేవుడు ఏమి జతపరిచాడంట? సుఖము దుఃఖము. ఖచ్చితంగా ఇది మన జీవితం, అందరి జీవితాల్లో కూడా ఇవి ఒకదాని తర్వాత ఇవి మన జీవితంలో వస్తూనే ఉంటాయి. అందుకే రాత్రి చెప్పుకున్నాం, సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రంతా ఉన్నా, రాత్రి అన్ని గంటల దుఃఖము వేదన నీ పొరుపు తేరిపోయే విధంగా నువ్వు కన్నీరు కార్చి ఏడ్చినా ఉదయ కాలాన సంతోషంతో నింపుతారు అని చెప్పాడు ఆయన. ఈరోజు మనందరి జీవితాల్లో కూడా ఎంత దుఃఖము, ఎంత వేదన, కుటుంబాలు, పరిస్థితుల మధ్య ఇవన్నీ కూడా మన జీవితంలో ఉన్నాయి. కానీ ఒక క్రైస్తవుడిగా దేవుడు ఒక నిరీక్షణ ఇచ్చాడు. పరిస్థితులకు భయపడవద్దని చెప్పాడు. ఈరోజు మనం ప్రభు కన్నా లోకాన్ని ఎక్కువ ప్రేమించుకుంటూ, లోకాన్ని వెంబడించుకుంటూ, లోకాన్ని హత్తుకుంటూ, లోకం వైపే దేవుడు కొరకు దానిలో 1% అయిన దేవుడి కొరకు మనల్ని ఆశ లేని క్రైస్తవులుగా మిగిలిపోయాం. అందుకే ఎండిపోయాయి, ఆశలన్నీ ఆగిపోయాయి. జీవితంలో గమ్యానికి వెళ్ళలేని పరిస్థితి, మొత్తం పాడు చేసుకుంటున్నాం మనం. కానీ దేవుడు ప్రేమ కలిగిన దేవుడు మన మనసులు చూసి, ఆలోచనలు చూసి, కృంగుదలను చూసి ఆయన అంటున్నాడు, నీ సమాధులను తెరుస్తాను, సమాధిలో ఉన్న నిన్ను బయటికి తీసుకొని వస్తాను, తీసుకొని వచ్చి వాగ్దాన భూమిలో నిన్ను అడుగు పెట్టేస్తాను. ఏదైతే వాగ్దానం చేశానో, ఏదైతే నీకు ఇస్తానని చెప్పానో ఆ గమ్యానికి తీసుకొచ్చేవాడిని నేనే అని ప్రభు మాట్లాడుతూ ఉన్నా. ప్రేమ కలిగిన సంగమం, ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. పరిస్థితులు దాటిపోయాయే, సమయం అయిపోయింది అనుకుంటున్నాం. చాలామంది సమయం అయిపోయింది అనుకుంటూ ఉంటారు. కానీ సమయం ఉంది. నీ సమయం వేరు, దేవుడి సమయం వేరు. ఒక అద్భుతమైన విషయాన్ని చాలా సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మరియా మార్తా గురించి, లాజరు గురించి కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. మీకు పరిచయం ఉన్న మాటే, లాజరు యేసు ప్రేమిస్తున్న వ్యక్తి అని రాయబడి ఉంది. మనల్ని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమిస్తున్న వ్యక్తి వ్యాధిగ్రస్తుడైపోయాడు. వ్యాధి ఎక్కువైపోయింది. అది మామూలు వ్యాధి కాదు, అది మరణకరమైన ఒక వ్యాధి. ఎన్ని ప్రయత్నాలు చేసినా మరణాన్ని బంధించలేకపోయారు. ఈలోపు యేసు ప్రభుకి కబురు చేశారు, అయ్యా నువ్వు ప్రేమిస్తున్న నీ కుమార్తె, నీ కుమారుడు మరణపరమైన పరిస్థితిలో ఉన్నారు. ఒక్కసారి నువ్వు వచ్చి వారి మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తే వారు బాగవుతారయ్యా, ఒక్కసారి రమ్మని యేసు ప్రభుని ఆహ్వానించారు. యేసు ప్రభు ఆయా ప్రదేశాల్లో ఆయన, మనం అనుకున్నాం కదా ప్రతిదానికి సమయం ఉందని, ఒక సమయంలో కొన్ని పనులు చేసే సమయం వచ్చింది. ఆయన పనులు జరిగిస్తూ ఉన్నాడు. ఇక్కడ సమయం ఇంకా రాలేదు. ఇక్కడికి వచ్చి ముట్టుకునే సమయం ఇంకా రాలేదు. ఒక సమయం ఉంది. ఆయన అంటున్నాడు కదా, ప్రతి దానికి ఒక సమయం ఉంది అని. యేసు ప్రయాణమై వస్తూ ఉన్నాడు. ఆ ప్రయాణంలో అనేక మందికి చేయవలసిన పనులు ఉన్నాయి. ఆ సమయంలో ఆ పనులు జరిగిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఆలస్యంగా వచ్చాడు. కానీ ఎవరికి ఆలస్యం? అది ఈ కుటుంబానికి ఆలస్యమేమో, ప్రభువుకి అది ఆలస్యం కాదు, అది అనుకూలమైన సమయం ఆయనకి. మనకి ఆలస్యం ఇది. మేము ఎప్పుడో ప్రార్థన చేస్తే ఇప్పటి వరకు రిజల్ట్ రాలేదేంటి? ఎప్పుడో ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే మాకు ఇప్పటి వరకు సమాధానం దొరకలేదేంటి? నీకు ఆలస్యం. ఆయన కాలంలోనే ఆయన వస్తాడు, ఆయన కాలంలోనే ఆయన దర్శిస్తాడు. ప్రతిదానికి అదే సమయం ఉంది అని చెప్తున్నాడు. ఈలోపు నువ్వు కృంగిపోవటం కాదు. నువ్వు నమ్ముకున్న దేవుడు జీవం కలిగిన వాడు. నమ్ముకున్న దేవుడు అబద్ధం ఆడటానికి ఆయన నరుడు కాదు, మాట తప్పని వాడు. ఆయన బలవంతుడు. ఆయన కాలము, వీళ్ళు అనుకున్నారు ఆయన రాలేదు, యేసు ప్రభుని కబురు చేశారు, యేసు ప్రభు రాలేదు. ఈ లోపు లాజరు, ప్రేమిస్తున్న లాజరు, ప్రేమించిన వాడు కాదు, పాపంలో ఉండిపోయిన వాడు కాదు, దేవుడి మీద తిరుగుబాటు చేసిన వాడు కాదు, దేవుడికి నచ్చని వాడు కాదు, కానీ దేవుడు ప్రేమిస్తున్నవాడు చనిపోయాడు. ఈరోజు నీ జీవితంలో కొన్ని పోయాయేమో,
కొన్ని అవకాశాలు చేజారిపోయాయేమో, కొన్ని చిక్కుతాయని కొన్ని చిక్కలేదేమో, ఇంకా వయసు అయిపోయింది, లేకపోతే జీవితంలో మనకు అనుకున్న ఆలోచనలన్నీ సఫలమవ్వలేదేమో. ఇదిగో ప్రభు ఆ ప్రదేశానికి ఆలస్యం చేశాడు. అంత అయిపోయింది అనుకున్నారు. లాజర్ను తీసుకుని వెళ్ళి పాతి పెట్టారు. లాజర్ను తీసుకొచ్చి గృహంలో తీసుకుని వెళ్ళి లాజర్ను పెట్టారు. దానికి రాయి పొర్లించేసి సమాధి చేసి వేశారు లాజర్ని. అందరూ దుఃఖంతో తన గృహాలకి వెళ్ళిపోయారు. యేసు ప్రభు సమయం వచ్చింది. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సమయం ఉందన్నాను కదా. ఈ లాజరు జీవితంలో కూడా ఒక సమయం ఉంది. ప్రేమిస్తున్న వాడిని విడిచిపెట్టడం గుర్తుంచుకో. దేవునిని ప్రేమిస్తున్నాడా లేదా, దేవుడి ప్రేమను పొందుకునే విధంగా మనం ఉంటున్నామా లేదా అనేది ఇక్కడ ఆలోచన. నిజంగా దేవుని ప్రేమను పొందుకునే వ్యక్తి అయితే నువ్వు భయపడిన అవసరం లే. దేవుడి ప్రేమను పొందుకునే వ్యక్తి అయితే ఏ విషయంలో నువ్వు అధైర్యపడిన అవసరం లేదు. ఖచ్చితంగా దేవుడు నిన్ను దర్శిస్తాడు ఆయన కాలంలో. అందుకే సమాధి ఒకవేళ మరణపు అంచుకు వెళ్ళినా అక్కడి నుండి ఆయన తీసుకొని వస్తాడు. అయిపోయింది, నువ్వు డెడ్ లైన్. కానీ అక్కడి నుంచి తీసుకొచ్చి సజీవుడిగా నిలబెట్టిన వారు అనేక మంది ఉన్నారు సంఘంలో. సమాధుల్లోకి వెళ్ళిపోయే స్థితిలో ఉన్న వారిని లేపి దేవుడు తీసుకొచ్చి బ్రతికించి జీవాన్ని పోసి నిలబెట్టిన వారు అనేక మంది సాక్షులు ఉన్నారు. ఎక్కడో కాదు, మన సంఘంలోనే ఉన్నారు. ఈరోజు ఇక్కడ కూడా చెప్తున్నాడు, లాజరు సమాధి చేయబడ్డాడు. యేసు ప్రభు ఎన్ని దినాల తర్వాత ఆ ప్రదేశంలోకి వచ్చాడంట? 4 రోజులయ్యింది. ప్రశాంతంగా యేసు ప్రభు 4 దినాల తర్వాత ఆ గ్రామంలోనికి వస్తున్నాడు. ఆ గ్రామం యొక్క పొలిమేరలోనే యేసు ప్రభు ఉండగానే ఇదిగో ఎవరికి తెలిసింది? మార్తకి తెలిసింది. మార్త వెంటనే యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. మరియా తెలుసు యేసు ప్రభు వస్తున్నాడని, కానీ మరి అలానే ఇంట్లో కూర్చుంది. ఎందుకు? ఇంకేం జరిగింది? అయిపోయింది కదా, బ్రతికే అయిపోయింది. ప్రభు ఉన్నాడు అని ఆశపడ్డామే. నిజంగా ఆయన మమ్మల్ని మోసం చేశాడు అని ఒకవేళ నిరుత్సాహపడుతుందేమో, హృదయం ఏ వేదన చెందుతుందో. కానీ ఈ తల్లి గృహంలో ఉంది. ఇదిగో ఒక సహోదరి పరిగెత్తుకుంటూ యేసు ప్రభుని ఎదుర్కొనటానికి పొలిమేరలోకి వెళ్ళింది. యేసు గ్రామము బయటే ఆయన యేసు ప్రభు నిలిచి ఉన్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అక్కడ అంటున్న మాట ఏంటో తెలుసా? ఆ బోధకుడితో ఏం మాట్లాడుతుందో తెలుసా? తల్లి ఏమంటుంది? మార్త యేసుతో ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల, నీవు గాని ఆ రోజు వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాడు కదా లాజరు, అప్పుడు గాని నువ్వు ఉన్నట్లయితే నా సహోదరుడు చావకుండును. నువ్వు ఆ రోజు వస్తే చావకుండును అంటూ కొన్ని మాటలు చదువుతుంది. అక్కడ చెప్తుంది, ఏమంటుంది? ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను, అది ఏమంటుందో తెలుసా? ఇప్పుడైనను నీవు దేవుడిని ఏమి అడిగినను దేవుడు నీకు అనుగ్రహించును అని ఎరుగుదును. ఏమంటుంది మాట అర్థమవుతుందా? యేసు ఎవరు? ఈరోజు నీకు ఎంత విశ్వాసం ఉంది? ఈ తల్లి అంటది, నీవు ఏమి అడిగినా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీవెవరివి మరి? అసలు ఈయనెవరు అనుకుంటుంది? నీవు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి ఈ లాజర్ని బ్రతికిస్తాడు. నువ్వు ఆ రోజు గాని ఉండి నువ్వు మా దగ్గరికి సేవకుడుగా వచ్చి ఆ వ్యాధిగ్రస్తుడిగా ఉన్నప్పుడు, ఆ అనారోగ్యంగా ఉన్నప్పుడు, ఆ బలహీనంగా ఉన్నప్పుడు నీవు వచ్చి ప్రార్థన చేసినట్లయితే ఆ వ్యక్తి ఏమయ్యేవాడు? బ్రతికేవాడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ మనవలి ఆలకించి ఆ వ్యక్తిని బ్రతికిస్తాడు. ఇది నిజమే. అది మన విషయంలో మనం ప్రార్థన చేస్తే మన దేవుడు ఆలకించి ఆ మరణంలో ఉన్న వ్యక్తిని బ్రతికిస్తాడేమో. కానీ అక్కడి విషయం అది కాదు. ఆవిడకి అర్థమైంది అంతే. అందుకే మళ్ళీ చదివిన పదాన్ని ఏమని చదువుతూ ఏం చెప్తుందో, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల, నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కనుక నువ్వు వేడుకో, నువ్వు ప్రార్థన చేయి. ఇదిగో లాజర్ని బ్రతికిస్తాడేమో. నువ్వు తండ్రికి దేవుడికి ప్రార్థన చేయని యేసు ప్రభుతో చెప్తుంది. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నీ సహోదరుడు మరలా లేచును అని ఆమెతో చెప్పగా అన్నాడు యేసు ప్రభు. అందుకే మాటలు చాలా సందర్భాలు అర్థం కావు. దేవుడి మాటలో ఉన్న మర్మం ఏంటో, దేవుడి మాటలో ఉన్న జీవాన్ని అర్థం చేసుకొని నువ్వు విశ్వాసం ఉంచగలిగితేనే అద్భుతాలు జరుగుతాయి. యేసు అంటున్నాడు, నీ సహోదరుడు లేస్తాడు
అనగానే లెగుస్తాడు, ఎప్పుడు లెగుస్తాడు, ఏమని అనుకుంటుంది ఈ తల్లి? ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఈ తల్లి ఏం ఆలోచిస్తుంది? నువ్వు వాక్యం వింటున్నప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, నీ ఆలోచన ఏంటి, నీ విశ్వాసం ఏంటి, నీ నమ్మకం ఏంటి, ప్రభు ఏం మాట్లాడుతున్నాడో దేవుడి వాక్యం నీకు అర్థం కావాలి. అందుకే నీ యొక్క లేఖనాల్లో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరువు. నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆశ్చర్యమైన సంగతులు చూడం మనం. ఈ తల్లి ఏమంటుందో తెలుసా? అయ్యా బ్రతుకుతాడు అనగానే ఇదిగో యేసు ఇప్పుడు బ్రతికించబోతున్నాడు అనుకోవట్లేదు, యేసు ఇప్పుడే లేపుతున్నాడు అని అర్థం కావట్లేదు. ఏమని ఉంటుందో తల్లి సమాధానం ఏం చెప్తుంది? అంత్యదినములో నువ్వు రాకడ వస్తావు కదా, నువ్వు రెండో రాకడలో రాబోతున్నావు కదా, అప్పుడు గురించి మాట్లాడుతుంది తల్లి. నీ రాకడలో అంత్యదినమున పునరుద్ధానమందు, అంత్యదినములో పునరుద్ధాన దినమందు లేచునని ఎరుగుదును. అది నాకు తెలుసు ప్రభువా, నువ్వు రెండో రాకడలో వస్తావు, అప్పుడు ఈ సమాధుల్లో ఉన్న వ్యక్తులందరూ లేచి నీ ముందుకు వస్తారు. ఇది మాకు తెలుసు, ఇదే కదా నువ్వు చెప్తుంది. ఇది నువ్వు చెప్పకపోయినా అంత్యదినములో లేపుతావు నీవు అని అనుకుంటుంది ఆ తల్లి. అందుకు యేసు పునరుద్ధానము జీవము నేనే. ఆ పునరుద్ధాన దినము కాదు, ఇదిగో నేను పునరుద్ధానము నేను ఇక్కడే ఉన్నాను, ఇప్పుడే లేస్తాడు లాజరు అంటున్నాడు ఆయన. నేనే పునరుద్ధానము జీవము నిత్య జీవము నేను. గ్రహించాలి. ఈరోజు నీ ఆలోచనలు మారాలి, నీ ఉద్దేశాలు మారాలి, నీ విశ్వాసం యొక్క పరిమాణం పెరగాలి. మన విశ్వాసం ఎక్కడ ఉంటుంది? మనం ఏం ఆలోచిస్తున్నాం? యేసు రోజు వాళ్ళ గృహానికి వెళ్ళి రోజుకు ఉపదేశం చెప్పి ఆ కుటుంబంతో అంత అన్యుని సహవాసం చేస్తున్నా కూడా ఆయన ఎవరో, ఆయన శక్తి ఏంటో అర్థం కాని స్థితిలోనే ఉంది కుమార్తె. అర్థం కాలేదు. పునరుద్ధానమందు ఎప్పుడు అంటుంది ఈవిడ? అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదును. చివరి దినాల్లో పునరుద్ధాన దినముంది కదా, నువ్వు వస్తావు, అందరూ లేస్తారు కదా, అప్పుడు లెగుస్తాడు లాజరు అంటుంది. కానీ ఆయన అంటున్నాడు ఆ పునరుద్ధానము జీవము నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను సమాధి చేయబడినను బ్రతుకును. అందుకని సమాధిలో ఉన్న వారిని, మీ సమాధులని తెరచి సమాధిలో ఉన్న మిమ్మల్ని బయటికి రప్పించి వాగ్దాన భూమిలోనికి మిమ్మల్ని తీసుకొని వెళతాను అని ప్రభు చెప్తున్నాడు. వాగ్దాన భూమికి చేరుస్తాడే, నమ్మాలి. మా ఆశలు విఫలమైపోయాయి, అంతా కూడా ఎండిపోయాయి ఎముకలు, మా జీవితం పాడైపోయింది, మా బ్రతుకెంత అయిపోయింది. ఏం బ్రతుకైపోయింది? పునరుద్ధానము జీవము నేనే అని అంటున్న నీ ప్రభు నీతోనే ఉన్నాడు కదా. ఆయన ప్రేమిస్తున్నావా? ఖచ్చితంగా ప్రేమించే వ్యక్తివైతే, ప్రేమించే కుమార్తెవే అయితే ఇదిగో మరణపు అంచులోకి వెళ్ళినా, ఒకవేళ మరణించినా తిరిగి బ్రతికించగలిగే శక్తిమంతుడు. ఏదైనా బ్రతికిస్తాడు ఆయన. ఆయనలో జీవం ఉంది. అంత అనుకుంటుంది. అందరూ అన్నారు, గుడ్డివాడికి కళ్ళు ఇచ్చాడు కదా యేసు ప్రభు, మరి ఈ వ్యక్తిని లేపగలడా? చూడు, అక్కడ ఒక చక్కని మాట ఉంటుంది, చదవండి కింద భాగంలో. గుడ్డివారికి వారు అనుకుంటున్నారంట, ప్రజలు వారికి చూపించావు, లేకపోతే వాళ్ళకి స్వస్థపరిచావు, వీళ్ళకి కార్యాలు జరిగించావు. 36వ వచనం యోహాను సువార్త 11వ అధ్యాయము 21 నుంచి మనం చదువుకుంటూ వచ్చాము. ఇప్పుడు 37వ వచనంలోకి వచ్చాం. వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన, ఆ గుడ్డివాడు కన్నులు తెరవటం చూశారు. అసలు దేవుడికి ప్రార్థన కాదు, ఆయన అంటున్నాడు నేనే నిత్య జీవం, నేనే జీవం, నేనే పునరుద్ధానం. పుట్టుకతో గుడ్డితనము కలిగి వ్యక్తిని బాగుపరిచింది ఈ సృష్టిలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు జరగలేదు. అది పుట్టుకతోనే కళ్ళు లేని వ్యక్తికి చూపు ఇచ్చిన ఆనమాలు ఇప్పుడున్న సైన్స్లో ఇంకా అంత అడ్వాన్స్గా రాలేదు. అది రాదు కూడా. కన్ను తీసి నువ్వు కన్నేయాల్సిందే. పుట్టుకతో ఒక గుడ్డితనాన్ని కలిగిన వ్యక్తికి మరల చూపు జరగటం అనేది
అది జరగదు. పుట్టినప్పటి నుంచి వినలేదు. పుట్టినప్పుడు నుండి, లోకము పుట్టినప్పటి నుండి వినలేదు. అదిగో ఆ లోకము పుట్టినప్పటి నుంచి, ఆదాము హవ్వలు నీ భూమి మీద తీసుకొచ్చిన దినము నుంచి ఈ దినము వరకు అలాంటి వార్త ఎవరు వినలేదు. ఎలాంటి వార్త? పుట్టగుడ్డి వాడు యొక్క కన్నులనికి దృష్టి కలిగించిన ఎవరైనా తెరిచినట్లు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. అలాంటి కార్యాన్ని యేసు ప్రభు ఆ గ్రుడ్డితనాన్ని తొలగించి చూపుని ప్రసాదించిన శక్తిమంతుడు. హల్లెలూయా అంటూ వాళ్ళ ప్రశ్న ఏంటి అక్కడ? వారిలో కొందరు ఆ గ్రుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా? చూశారా సంగమా? ప్రభు చాలా వేదన చెందాడు, బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు, కన్నీరు కార్చాడు. యేసు కన్నీరు కార్చిన సందర్భం కూడా ఇదే. ఈ సందర్భంలో కూడా యేసు ప్రభు కన్నీరు కార్చాడు. వెళ్ళాడు, సమాధి దగ్గరికి వెళ్ళాడు, రాయి పొర్లించమని చెప్పాడు. ఇన్ని చెప్పినా కూడా వారు ఏమని మాట్లాడుతున్నారో తెలుసా? మార్తా, ప్రభువా అతడు చనిపోయి 4 రోజులైంది కదా, ఇప్పటికి వాసన కొట్టును. కంపు కొడుతూ ఉంటాడు కదా, నువ్వేంటి సమాధి రాయి పొర్లించేయమంటున్నావు? ఈరోజు మాటలు గ్రహించలేదండి మనం. నేనే ఆ పునరుద్ధానము జీవము నేనే అన్నా కూడా ఈరోజు గ్రహింపు రావట్లేదు మనకి. ఎవరు యేసు? మరియా, మార్తా ఇదిగో ఆ సమాధికి ఉన్న రాయిని పొర్లించమని చెప్తున్నాడు యేసు ప్రభు. ఆయన చెప్తుంది 4 రోజులు అయ్యిందయ్యా చచ్చిపోయి, ఇప్పటికి వాసన కొడుతుందయ్యా బాడీ అంత. ఇప్పుడు సమాధి ఓపెన్ చేస్తే లోపల దుర్వాసన కదా వచ్చేది. అందుకు యేసు నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. కుళ్ళిపోయింది జీవితం, పాడైపోయింది జీవితం, దుర్భరమైపోయింది జీవితం, ఎండిపోయింది జీవితం, ఆశ లేదు, నిరీక్షణ లేదు, అన్నీ కోల్పోయింది జీవితం. ఆయన అంటున్నాడు నమ్మకం ఉంచు. అంత అయిపోయిందా? అంత పోయిందా? అంత ఇక హోప్ అంతా వదిలేసుకున్నావా? సమాధి స్థితిలో ఉన్నట్లుగా ఇదైపోయావా నువ్వు? నమ్మకం మాత్రం ఉంచు. కుళ్ళిపోయిన లాజరుని, 4 దినాలు సమాధిలో ఉండిపోయిన లాజరుని యేసు ప్రభు సమాధి బయట ఉండి ఏమంటున్నాడు? లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు చనిపోయినప్పుడు కాళ్ళు చేతులు కట్టిన ఆ ప్రేత వస్త్రములు కట్టబడిన వాడే వెలుపలికి వచ్చెను. హల్లెలూయా. ఈరోజు ప్రభు అంటాడు సమాధిలో నుండి నేను బయటికి తీసుకొని వస్తాను. అందుకే ప్రభు భక్తుడితో చెప్తున్నాడు, హెస్కేలుతో చెప్తున్నాడు, దైవ సేవకుడా నా ప్రజలు ఇలా కుంగిపోయి ఉన్నారు, వారితో ఈ మాట చెప్పు. సమాధులు నేను తెరచి సమాధిలో ఉన్న పిల్లల్ని బయటికి తీసుకొని వస్తాను, వాగ్దాన భూమిలోనికి తీసుకొచ్చి వారిని నేను నిలబెడతాను. ఇది దేవుడైన యెహోవా వాక్కు అని చెప్తున్నాడు. నువ్వు నమ్మవా? ఇంత చేస్తాను, నీకు నమ్మకం లేదా? ఇదిగో నీకు ఒక సూచన చూపిస్తానని మొదటిగా కొన్ని విషయాలు చెప్తూ ఆ మొదటిలోనికి వెళ్ళిపోతే అక్కడ ఒక చక్కని విషయాన్ని 37వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ ఈ హెస్కేలుని ఆత్మవశుడిగా అయిపోయాడు. అంటే ఈ దైవ సేవకుడి యొక్క ఆత్మని దేవుడి వశంలోకి తీసుకున్నాడు. ఈ దైవ సేవకుడు ఎక్కడే ఉన్నాడు? బాడీ, తన ఆత్మని దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు. బాడీ ఎక్కడే ఉంది. మనం చచ్చిపోయారు అనుకుంటాం, బాడీ ఇక్కడే ఉంది, ఆత్మ దేవుని వశంలోకి తీసుకుని వెళ్ళిపోయాడు దేవుడు. ఈ దైవ సేవకుడు యొక్క ఆత్మను తీసుకుని వెళ్ళిపోయి దైవ సేవకుడు కొన్ని చూపించాలి అనుకున్నాడు. ఈ దైవ సేవను ఎక్కడ తీసుకుని వెళ్ళాడు? త్వరగా చదువుదాం, టైం అయిపోయింది. యెహోవా హస్తము నా మీదకి వచ్చి, దేవుని హస్తము నా మీదకి వచ్చి, నేను ఆత్మవశుడనై ఉండగా, నేను ఆత్మవశములో ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి, దేవుని ఆత్మ నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. అది అన్ని ఎముకలు, చచ్చిపోయిన ఎముకలు ఉన్నాయంట ఒక లోయంత. ఆ లోయలోనికి దించారంట ఈయన్ని, హెస్కేలుని. ఆత్మవశంలోకి వెళ్ళిపోయి ఇప్పుడు దేవుడు చూపిస్తున్నాడు,
దేవుడి శక్తి ఏంటో ఇప్పుడు ప్రజల గురించి చెప్పబోతున్నాడు కదా, నీకు అర్థం కావాలి కదా. అసాధ్యమైన దాన్ని సాధ్యపరచగలిగే దేవుడు అని నీకు తెలియాలి కదా. ఎండిన ఎముకలు కలిగిన ఒక లోయలోనికి తీసుకుని వెళ్ళిపోయాడు దైవ సేవకుడిని. తీసుకుని వెళ్ళి ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. ఎముకలు అనేకమైనవి, లక్షల ఎముకలు, కోట్ల ఎముకలు, ఎన్ని ఎముకలు ఉన్నాయో చచ్చిపోయిన ఎముకలన్నీ ఆ లోయలో ఉన్నాయి. అక్కడికి దేవుడు తీసుకుని వెళ్ళి అవి కేవలం ఎండిపోయినవి, అది కేవలం ఎండిపోయినవి, దానిలో జీవము ఏ మాత్రము లేదు, పూర్తిగా ఎండిపోయినాయి, ఏ జీవము పచ్చి కూడా లేదు, ఎండిపోయిన ఎముక అని రాయబడి ఉంది. తీసుకుని వెళ్ళి ఆయన నరపుత్రుడా అడుగుతున్నాడు, నరపుత్రుడా, ఈ ఎముకలు ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? ప్రభా, నాకేం తెలుసయ్యా, నీకే తెలుసు. నువ్వు బ్రతకాలి అంటే బ్రతుకుతాయి, వద్దు అంటే అలా ఉండిపోతాయి. నువ్వు ఏదైనా ఉన్నా దాన్ని లేనట్లుగా లేని దాన్ని ఉన్నట్లుగా చేయగలిగేవాడు నీవు. నాకేం తెలుసు ప్రభా. ఎండిపోయిన ఎముక తిరిగి బ్రతకగలదా? ఈరోజు నీ విశ్వాసాన్ని అడుగుతున్నాడు ఆయన. నువ్వే సమాధానం చెప్తావు? నీకే తెలుసు ప్రభు అంటున్నాడు హెస్కేల్. ఈరోజు నేను అంటున్నాడు, పూర్తిగా నాశనం అయిపోయింది అనుకుంటున్నావు కదా, పాడైపోయింది అనుకుంటున్నావు కదా, ఇక నా జీవితం ఎలానే అనుకుంటున్నావు కదా, తిరిగి నీ జీవితాన్ని కట్టగలడా దేవుడు? లేడా? నువ్వేమనుకుంటున్నావు? దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. సమాధానం ఏమిస్తావు? ఏది పాడైపోయింది, ఏది ఇంకా రాలేదు, ఇంతనే మా బ్రతుకులు, మా జీవితాలు ఇంతేనే, అనవసరంగా ప్రభువు నమ్ముకున్నాం, అనవసరంగా బాప్తీసం తీసుకున్నాం, అనవసరంగా దీనిలో బంధించబడ్డాం అని నువ్వు అనుకుంటున్నావే. తిరిగి దేవుడు మరలా ఉన్నతమైన స్థితికి నిన్ను తీసుకురాబోతున్నాడు. తీసుకురాగలిగే శక్తి ఆయనకుందా లేదా? పాడైపోయిన దేహాన్ని నూతనపరచగలిగే శక్తి ఆయనకుందా లేదా? పాడైపోయిన నీ కుటుంబాన్ని తిరిగి మరలా నిలబట్టగలిగే శక్తి ఆయనకుందా లేదా? ఏమనుకుంటున్నావు నీవు? ఈరోజు నువ్వేమనుకుంటున్నావు? నువ్వు హృదయంలో ప్రభుతో నువ్వు మాట్లాడు. నేను బాగు చేస్తాను, నీ పరిస్థితులు నేను బాగు చేస్తాను, మరలా తిరిగి మొదటి స్థితి కన్నా ఉన్నతమైన స్థితిలోకి నేను తీసుకుని వెళ్తున్నాను, నమ్మగలవా? నువ్వేమనుకుంటున్నావు? హెస్కేల్ అన్నాడు, అయ్యా, ఈ ఎముకలు తిరిగి బ్రతుకుతాయా అని నన్ను అడుగుతున్నావు. ఈ ఎండిపోయిన ఎముకలు, లక్షల కోట్ల ఎముకలు ఉన్నాయి ఈ లోయలో, ఇవన్నీ బ్రతికి మనుషులుగా మరలా నిలబడతారా అంటే ఇది మనకి జ్ఞానానికి అందనది, మన ఆలోచనకి అందనది. ప్రభా, నాకు తెలియదయ్యా, ఇది నీకే తెలుసు అని చెప్తున్నాడు. అందుకు ప్రభు అయిన దేవుడు ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో మాట్లాడు. ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించండి. దేవుడు అయిన యెహోవా మాట ఆలకించండి. మీరు బ్రతుకున్నట్లు నేను మీలోకి జీవాత్మను రప్పించుచున్నాను. ఈరోజు ఈ ఉదయకాలపు ఆరాధనలో ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన, ఇదిగో నా జీవాన్ని మీలోకి పంపిస్తూ ఉన్నాను. ఈరోజు నిర్జీవమైన స్థితిలో బ్రతుకుతున్న మీ జీవితాల్లోకి ఈ జీవాన్ని ప్రకటిస్తున్నాను. తిరిగి ఆయన లేవనెత్తుతాడు. ప్రవచించమని చెప్తున్నాడు దైవ సేవకుడితో. కృంగిపోయి, కూలిపోయి, బలహీనపడిపోయి, అధైర్యపడిపోయి ఉన్న అనేక మంది ఈ సమయంలో ఎవరు ఈ మాటలు ఆలకిస్తున్నారో వారందరితో దేవుడు అంటున్నాడు, అయ్యా దైవ సేవకుడా, నువ్వు ప్రవచనం చేయి. ఎండిపోయిన ఎముకలాగా ఉన్నాయి, వాళ్ళు జీవం లేదు, ఎండిపోయాయి, ఇక బ్రతుకులని ఆశలే, జీవితాలు పాడైపోయి అనుకుంటున్నారు. వారితో నువ్వు ప్రవచనం ఎత్తి మాట్లాడు అంటున్నాడు. ఇదిగో నా ఆత్మని మీలోకి పంపుదును. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం, ఆయన నాతో చెప్పిన మాట ప్రకారము నేను ప్రవచించుచుండగానే, నేను మాట్లాడుతూ ఉండగానే, దేవుడు చెప్పిన వాక్యాన్ని వాళ్ళు ప్రకటిస్తూ ఉండగానే, వాళ్ళు మనలో కూడా వాక్యాన్ని ఎవరైతే విశ్వసిస్తున్నారో వారిలో కూడా అక్కడ జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? ప్రవచిస్తూ ఉండగానే, మాట్లాడుతూ ఉండగానే, దేవుడు చెప్పింది చేస్తూ ఉండగానే గడగడమని ఒక ధ్వని వినపడిందంట. ఎముకలు ఒకదాన్ని ఒకళ్ళు సెట్ చేసుకుంటే సౌండ్లు ఎలా వస్తాయి? సుత్తి కొడుతుంటే సౌండ్ ఎలా వస్తుంది? ఎముక ఒకటి అన్ని ఊడిపోయి ఉన్నాయి కదా, ఏలు ఏ ఎముకలు టక సర్దుకుపోతున్నాయి అంట. దేవుడి మాటలో శక్తి ఉంది. ధ్వని, మహాధ్వని పుట్టిందంట అక్కడ. చదవండి, ఏమనుంది అక్కడ? గడగడమనే ఒక ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరాలు, మాంసము వాటి మీదకి వచ్చెను. చూసారా?
ఎముకల మీద కంట ఎండిపోయిన ఎముకలు, ఊడిపోయిన ఎముకలు అన్నీ కూడా కలిసి ఒకటి అస్థిపంజరంగా తయారవుతూ ఉండి దానిలో నరాలు, ఎముకలు, కండరాలు, మాంసం అంతా కూడా పొదుగుతూ ఉందంట. దైవ సేవకుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు చేస్తున్న కార్యాన్ని దేవుడు చూపిస్తున్నాడు. ఈరోజు నీలో అవిశ్వాసం లేకుండా విశ్వాసమై నువ్వు జీవించు. నువ్వు అవిశ్వాసంతో ప్రవచించుకునే, విశ్వాసంతో నువ్వు ప్రవచించే వ్యక్తిగా ఉండాలి అని చెప్పి ఇదిగో దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు సంగమా గమనించు. ఈరోజు అంతకన్నా ముందుగా ఒకవేళ ఈరోజు మనం సమాధి చేయబడుతున్నాము. యేసు ప్రభు రాకముందే ఒకవేళ ఈరోజు మన జీవితాన్ని ముగించుకొని సమాధుల్లోకి వెళ్ళిపోతున్న వారిని కూడా ప్రభు రాకడలో అవి కూడా ఇలానే ఎముకలు సమకూర్చబడి మాంసము, నరాలు, కండరాలతో మరలా సజీవులుగా లేపగలిగే శక్తిమంతుడు ఆయన. తిరిగి లేపుకొని వస్తాడు ఆయన. వారు చూస్తూ ఉండగానే వారి నరాలు, కండరాలు అంత మాంసం అంతా పొదిగించబడిందంట. వాటిపైన చర్మము కప్పెను. వాటి మీద చర్మము కప్పెను. అయితే కానీ వాటిలో జీవాత్మ ఎంత మాత్రము ఇంకా జీవాత్మ లేదు, నిలబడిపోయి ఉన్నాయి అంతే. దేవుడు ఇంకా జీవాన్ని వదలే మాట సెలవిచ్చాడు, అంత ఫామ్ అయి కూర్చుంది అంతే. దేవుడి మాటలో శక్తి ఉందండి. దేవుడి మాటలో శక్తి ఉంది. దేవుడి మాటలో ఒక ఒత్తు పొల్లు కూడా తీయటానికి వీల్లేదు. మాటలో శక్తి ఉంది. ఎక్కడికి వచ్చి ఆగిపోయిందో తెలుసా? అంతా కూడా ఎముకలు కలుసుకున్నాయి. శరీరం మీద మాంసము, నరాలు, కండరాలు, రక్తం అంతా సమకూర్చబడిందేమో. అన్ని జీవం లేకుండా అలా మనిషిగా నిలబడి ఉందంట. అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము. ప్రవచించి ఎలా చెప్పు నువ్వు? ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకునట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లుగా నేను జీవాత్మని ఓదగా వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యముగా నిలబడిను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభు అంటూ నువ్వు స్తుతించకపోతే రాళ్ళు స్తుతిస్తాయి. దేని చేతైనా ఆయన స్తుతింప చేయడానికి శక్తిమంతు. ఎండిపోయిన చచ్చిన సమాధి ద్వారా కూడా ఆయన నామాన్ని మహింపరచుకోగలడు. ఈరోజు అంటున్నాడు, ఇదిగో అంత్య దినంలో జరగబోయేది కూడా ఇంతే. ఈరోజు ఒకవేళ ఆత్మీయ స్థితిలో ఉండి ఒకవేళ మన పరిస్థితులు బట్టి దిగజారిపోయి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయావేమో, ప్రభు అంటున్నాడు నీ సమాధిని నేను తెరుస్తా. విశ్వాసం ఉంచు. ఈ లోకంలో ఉన్న ఈ 60-70 సంవత్సరాల జీవితంలో వచ్చిన చిన్నదానికి నువ్వు భయపడిపోతున్నావు. మనకిచ్చిన లైఫ్లో 1% కూడా లేదు ఈ భూమి మీద జీవిస్తున్న ఈ జీవితకాలం. మనకు ఒకవేళ 100% అనుకుంటే దానిలో 1% కూడా మనం ఈ భూమి మీద జీవించటం లేదు. యుగ యుగాలు దేవుడితో జీవించబోయే ఒక జీవిత కాలం ఉంది. ఈరోజు మన జీవితం నిరుత్సాహపడవద్దు, అధైర్యపడవద్దు, కృంగిపోవద్దు. ఆయన అంటున్నాడు, అయ్యా నన్ను ప్రేమించి నీ కొరకు సమర్పించుకో, నీ కొరకు జీవించే వరకు నువ్వేమిస్తావు? ఏమిచ్చాడో తెలుసా? ఆకు వాడని జీవితాన్ని ఇచ్చాడు. ప్రభు చెప్తున్నాడు, నీటి వారిన నాటబడిన చెట్టు ఆకు వాడదు, ఎప్పుడు కూడా జీవం కలిగిన వ్యక్తిగా నేను ఉంచాను అని చెప్పాడు. ఈ లోకంలో ఒకవేళ సమయానుకూలంగా ఆ కార్యాలు జరిగిస్తాడు, సమయానుకూలంగా నీ జీవితంలో తనకు జరిగిస్తాడు. కానీ నువ్వు దాన్ని లక్ష్య పెట్టద్దు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. నీ జీవితంలోకి తగిన సమయం ముందు దేవుడు ఆయన చేసే వరకు నువ్వు దేవుని స్తుతించుకుని నీ ప్రయాణాన్ని కొనసాగించు. ఈ భూమి మీద ఉన్న జీవితం అల్పకాలమైన జీవితం. ఈ భూమి మీద కాలం చాలా చిన్న జీవితం. ఈ జీవితం కొరకు మనమేదో మన జీవితం అంతా అయిపోయింది అన్నట్లుగా మనం కృంగిపోని అవసరంలే. దేవుడి వాక్యం సత్యం. దేవుడి వాక్యంలో జీవం ఉంది. ఆయన ప్రవచించినప్పుడంట వారిలోనికి జీవం వెళ్ళింది. ఆ జీవం వాళ్ళని బ్రతికించి మహాసైన్యం లెక్కింప శక్యము కాలేదంటే ఎన్ని లక్షల కోట్ల మందో. ఈరోజు ఎంతమందినైనా దేవుడు తన వాక్కు ద్వారా బ్రతికిస్తాడు. ఈరోజు మనందరం కూడా ధైర్యంగా ఉందో అందరినీ ఆయన రాజ్యానికి, వాగ్దాన భూమికి మనందరినీ చేర్చడానికి శక్తిమంతుడు. ఈరోజు కృంగిపోయావా? అధైర్యపడిపోయావా? ఏం అధైర్యపడవద్దు. ఈ భూమి మీద ఉన్న ఈ కొద్ది దినాలు కొన్ని శ్రమలు అనుమతిచ్చారేమో, ఇవి నీ మేలు కొరకే అని చెప్పాడు. ఈరోజు శ్రమ వచ్చింది, ఈరోజు దుఃఖం వచ్చింది, బాధ వచ్చింది, నీ మేలు కొరకే. నువ్వు నిత్యత్వంలోకి వెళ్ళకుండా తప్పిపోకుండా ఉండటానికి ఈరోజు నిత్యత్వంలో చేరకుండా అనేకమైన పరిస్థితులు వస్తున్నాయి. ఆ నిత్యత్వంలోకి ఆపకుండా ఉండటానికి, శీఘ్రంగా నువ్వు నిత్యత్వంలోకి చేరటానికి ఈరోజు దేవుడు కొన్ని శ్రమలను అనుమతిస్తున్నాడేమో. ఆనందంగా నువ్వు స్వీకరించు, ఆనందంగా స్వీకరించు. గమ్యానికి చేరుస్తాడు ఆయన, గమ్యానికి చేరుస్తాడు ఆయన. ఆయనలో జీవం ఉంది, ఏది ఆలస్యం కాలేదు. నీ లెక్కలో ఆలస్యం, దేవుడి లెక్కలో
ఇంకా సమయం రాలేదు. ఆ సమయం వస్తుంది. ఆ సమయంలో ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దర్శించి ఆయన చక్కగా పర సంబంధమైన ఆశీర్వాదాలతో దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.